మాటేనోళ్ళు పెళ్లి అనేది మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. పెళ్లికి ముందు ఒక లెక్క, పెళ్లి అయినాక ఇంకో లెక్క, తలరాతలు తలకిందులైతాయట కదా. మొగోళ్ళ గురించే అంటలేనమ్మా, నేను మా ఆడోళ్ళ గురించి కూడా మాట్లాడుతాన్నా. నిజంగా ఏ అమ్మనాయన అయినా కానీ బిడ్డకు మంచి సంబంధం ఇచ్చి చేద్దాము అని అనుకుంటారు. చేసుకునేటోడు మంచోడు, హుషారుగల్లోడు, గుణవంతుడు ఉండాలి అని అనుకుంటారు. ఇక వాళ్ళ తప్పేం లేదు. మంచిగా పెళ్లి సూపులకు వచ్చిన పిల్లగాడు కూడా అట్లనే పర్ఫార్మెన్స్ ఇస్తాడోళ్ళ శుద్ధపూస లెక్క. అసలు దునియాలనే అందరికంటే మంచోడు, అందరికంటే నియతగల్లోడు లెక్క అసలు ఏమన్నా కనబడతాడా? ఇక పెళ్ళి అయిపోయినాక వాళ్ళ అసలు రంగులు బయట పడతాయి. అగో గట్లనే మా జామకాయల రాజవ్వ బిడ్డకు మంచోడు మంచోడు అని పెళ్ళి ఎత్తే వాడేమో హరిగోస ఉట్టించుకుంటున్నాడట పాపం. ఆ పొల్లను పెన్మిటి నిడిచిపెట్టి అవగారింట్లో కూర్చున్నది వాళ్ళ బిడ్డ. అయితే ఇప్పుడు మీ అందరికీ ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తా అన్నా అంటే, ఇగో ఈ ఇద్దరు ఆడోళ్ళని చూడు వల్ల ఏం చెప్తానో మీకే అర్థమవుతుంది. ఇగో ఈ పేరంటం చూడురి, దండలు మార్చుకుంటారు. ఏం పేరంటమంటారా అనోళ్ళా? లగ్గం చేసుకుంటారు. అరే అవంటే మరి లగ్గం అంటే పెళ్లి పిల్లగాడేడి అనేరు. పెళ్లి పిల్లగాడు లేడు, పెళ్లి పిల్లలే లగ్గం చేసుకుంటారు. అది కూడా సాక్షాత్తు కోర్టు ముంగట్ని. ఈ లగ్గానికి లాయర్లే కావాయి. అగో మరెందుకిట్లా? పెళ్లి పిల్లగాళ్ళు దొరుకుతలేరా అనేరు. ఉన్నారు, బోచ్చడు మంది ఉన్నారు. కానీ ఒక్కడు సక్కనోళ్ళు లేడట. రంగుల కాదు, గుణంలా దునియా అంతా మెంటలోళ్ళే మోపైరట. పెళ్లికి ముందు ఒక లెక్క, పెండ్లైనాక ఇంకో లెక్క, అపరిచితులు లెక్క మారి భార్యలను గోసపుచ్చుకుంటురట. ఇసొంటి పంచాదులు వీళ్ళు చూసి అసలు లగ్గము మగ పిల్లగానే లగ్గం ఎందుకు వేసుకోవాలి, ఆడోళ్ళు ఎందుకు వేసుకోవద్దు అన్న ఉపాయం వచ్చింది. ఇంట్లో ఒప్పుకోలే, డైరెక్ట్ కోర్టుకు పోయిరు. కోర్టోళ్ళు కూడా పర్మిషన్ ఇయ్యలే. మేమెట్లా చేస్తాం అని అన్నదట. గట్లనా? అయితే అనుకుంటా కోర్టు ముంగటనే శివాలయం ఉంటే ఆన్ని ఇద్దరు దండలు మార్చుకున్నారు, 7 అడుగులు వేసిరు. అయితే వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎప్పటి సందో దోస్తులట. మరి లగ్గం అయిపోయినాక ఎవరితో వాళ్ళది, ఎవరి ఇల్లు వాళ్ళదైతుంది కదా. మరి పెళ్లి చేసుకున్నాక అచ్చినోడు ఎసొంటోడు అత్తడో, ఎంత కంతి రోడ్ అవుతాడో, మన దోస్తాన్ని ఏరిగెత్తాడు కావచ్చు అని మనబడ్డారు. అందుకే మనమే పెళ్లి చేసుకుందాం, మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు అనుకుంటా ఇగో గీగురం పెట్ అదన్నట్టు సంగతి. మరి ఈ పెళ్లి గురించి అదాలతే మాట్లాడలేదంటే ఇక నేను కూడా ఏం మాట్లాడా, మీరే ఏదో ఒకటి అనుకోరు మరి.